వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. ఏదైనా కొలత గ్లాస్తో 2 కప్పుల మినప్పప్పు, 1 కప్పు రాగులు, 1 కప్పు పెసర్లు, కొన్ని మెంతులు, అలాగే 3 కప్పుల బియ్యాన్ని వేసేసి మార్నింగ్ నానబెట్టేసుకుంటే ఈవినింగ్ వరకు చాలా మంచిగా నాని ఉబ్బిపోయి ఉంటాయన్నమాట. వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నైట్ గ్రైండర్ చేసుకున్న తర్వాత మార్నింగ్ వరకంటే దోశ బ్యాటర్ పులి పడుతుందన్నమాట. మీ దగ్గర ఏమంటారో తెలియదు కానీ మేమైతే పులియబట్టడం అంటాము. ఇలా కొద్దిగా బ్యాటర్ తీసేసుకొని నేను ఎప్పుడైనా దోశలకు కొంచెం అల్లము, కొద్దిగా సాల్ట్ కలిపేసుకుంటాను. ఎంతో రుచికరమైన అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చే రాగుల దోశ రెడీ. దీన్ని పల్లి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.